చూడండి, అగ్ని టచ్ చేస్తుంది. ఎస్, ఆ ఒంట్లో ఉన్న దురాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది. సడన్గా మీ హౌస్ మీద వచ్చినప్పుడు నేను ఒక సర్పం నిలబడి నోరు తెరిచి మీ ఇంటి మొత్తాన్ని కూడా మింగేస్తాను సెలవిస్తుంది సర్ప దురాత్మ. ఎస్, గతంలో మీ హౌస్ లో వరకు యాక్సిడెంట్ కావడము, ప్రాణాపాయ పరిస్థితి లాంటిది కావడము ఎవరికి జరిగిందమ్మా? యాక్సిడెంట్ మీ డాడీకి. చూడండి, ఆ స్త్రీ ఏడుస్తుంది. చూడండి చూడండి చూడండి. ఎస్, ఆ మాట చెప్పంగానే ఈ అమ్మాయి యొక్క కళ్ళెమ్మడి కన్నీళ్లు వస్తున్నాయి. చూడండి, కన్నీళ్లు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం జరుగుతుందో, ఏం జరిగిందో ఎస్ ఆత్మలో చూస్తూ ప్రవచిస్తున్నప్పుడు ఈ అమ్మాయి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. ఎస్, ఆత్మలో మీరు రెడీ అనగానే మీ హౌస్ వద్దకు ఒక దూత వచ్చి ఏదో ట్రంపెట్ లాంటిది పట్టుకొని మీ హౌస్ వద్ద ఇలా ఏదో వాయించడం నేను చూస్తున్నాను. ఎస్, ఏదో దూత వచ్చేసి ట్రంపెట్ సౌండ్ లాగా వచ్చి వాయించడం నేను చూస్తున్నాను. నెక్స్ట్ ఆ తర్వాత ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు ఎస్ మీ ఇంటి వద్ద సడన్గా మీ హౌస్లో ప్రవేశించగా నాకు మీ ఇంట్లో ఎవరికో చర్మ సంబంధమైనటువంటి అలర్జీ, ఏదో సంథింగ్, ఏదో చర్మం మీద అక్కడక్కడ కొంచెం మచ్చల్లాగా ఏదో ఎలర్జీ వల్ల నేను చూస్తానమ్మా. ఎవరికి మీ ఇంట్లో అలా ఉందమ్మా? స్కిన్ ఎలర్జీ వల్లే చర్మం మీద అక్కడక్కడ మచ్చల్లాగాను, పొక్కుల్లాగాను, పై చర్మం ఊడిపోయినట్టు అలా కనిపిస్తుంది. ఎవరికి అలా ఉంది? మా మమ్మీకి ఉండే. మీ మమ్మీకి ఏముందమ్మా? అంటే పింపుల్స్ లాగా స్కిన్ ఊడిపోయింది. అవునమ్మా, అక్కడక్కడ స్కిన్ ఊడిపోయింది. నెక్స్ట్ మీ హౌస్ మీదకి వచ్చినప్పుడు సడన్గా మీ హౌస్ మీద వచ్చినప్పుడు నేను ఒక సర్పం నిలబడి నోరు తెరిచి మీ ఇంటి మొత్తాన్ని కూడా మింగేస్తాను సెలవిస్తుంది సర్ప దురాత్మ. మింగేస్తాను సెలవిస్తుంది. ఎస్, గతంలో మీ హౌస్లో వరకు యాక్సిడెంట్ నేను చూస్తున్నాను. యాక్సిడెంట్ కావడము, నెక్స్ట్ ఆల్మోస్ట్ లైక్ ప్రాణాపాయ పరిస్థితి లాంటిది కావడము, ఆసుపత్రికి వెళ్ళి ఏదో సంథింగ్ ఏదో ట్రీట్మెంట్ లాగా తీసుకోవడం నేను చూస్తున్నాను. ఎవరికి జరిగిందమ్మా యాక్సిడెంట్? మీ డాడీకి. చూడండి, ఆ స్త్రీ ఏడుస్తుంది. చూడండి చూడండి చూడండి. ఎస్, ఆ మాట చెప్పంగానే ఈ అమ్మాయి యొక్క కళ్ళెమ్మడి కన్నీళ్లు వస్తున్నాయి. చూడండి, కన్నీళ్లు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం జరుగుతుందో, ఏం జరిగిందో ఎస్ ఆత్మలో చూస్తూ ప్రవచిస్తున్నప్పుడు ఈ అమ్మాయి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. చెప్పంగానే వెంటనే ఆ విషయం ఈ అమ్మాయికి గుర్తొచ్చేసి వెంటనే కళ్ళల్లోని కన్నీళ్లు వస్తున్నాయి. ఎస్, సర్ప దురాత్మ ఎస్ మీ ఇంటి మొత్తాన్ని కూడా రౌండప్ చేసి చంపాలని ప్రయత్నం చేస్తుంది. ఏమైందమ్మా మీ ఫాదర్కి? ఏమైందమ్మా? అంటే మా డాడీ డ్రైవర్ ఉన్నాడు. 11 years బ్యాక్ అయితే యాక్సిడెంట్ అయింది చెవెళ్ళలో. యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం జరిగింది? హాస్పిటల్లో అంటే 2 legs ఇరిగిపోయినాయి. మా నాన్నకి 2 legs ఇరిగిపోయినాయి. అవును, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత లెగ్స్ పని చేయలేదు. ఇప్పుడు మంచిగా అయినాయి. మా డాడీకి ఇప్పుడు నడుస్తున్నాడు. కానీ అప్పట్లో కొంచెం కొన్నాళ్ళ మటుకు మొత్తం బెడ్ రెస్ట్ మీద ఉండాల్సి వచ్చింది. ఒక 6 months ఉన్నారు అంతే. 6 months ఉన్నారు. 2 కాళ్ళకు బాగా సీరియస్ గా ఇంజురీ జరిగింది. సో వాళ్ళు ఏదో మెడిసిన్స్ ఇచ్చారు. తగ్గకపోతే ఇక సీరియస్ గా జీవితం నడవని చెప్పారు. కానీ ఆ తర్వాత మీ ఫాదర్ కొంచెం విశ్వాసం ఉంచారు కాబట్టి సెట్ అయిపోయింది. అవునమ్మా? అవునండి. ఎస్, మీ ఫాదర్కి ఇప్పటికీ కూడా కాళ్ళల్లో కొంచెం నొప్పి వలె ఉంటుంది. అవునా? ఏదైనా కొంచెం బరువు పని చేసినా కానీ, ఎక్కువసేపు నిలబడ్డా కానీ, కూర్చున్నా కానీ నొప్పి 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 అని అంటున్నాడు. అవునమ్మా? ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి ఆ నొప్పిని తీసివేస్తున్నాడు. వారిసివని చెప్పండి. ఎక్కడున్నా కానీ మీ ఫాదర్లో ఉన్న నొప్పిని పరిశుద్ధాత్మ దేవుడు తొలగిస్తున్నాడు. ఆ నొప్పి విడిచేసి వెళ్ళిపోతుంది. గట్టిగా చెప్పండి, ఆ రిసీవ్ అని చెప్పండి. గట్టిగా ఆ రిసీవ్ అని. ఎస్, అలాగే ఆత్మలో చూసినప్పుడు నేను నెక్స్ట్ మీ హౌస్ వద్దకు వచ్చినప్పుడు ఎస్ నాకు దగ్గరలో మీ హౌస్ వద్ద సంథింగ్ ఏదో పుట్ట లాంటిది నేను చూస్తున్నాను. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం పుట్ట కనిపిస్తుంది. ఈ పుట్టలో పాలు పోయడం నేను చూస్తున్నాను. పాలు పోశారు, తర్వాత పాలు పోయడం మానేశారు. ఆ తర్వాత ఈ సర్పదురాత్మ మీ కుటుంబం మొత్తం మీద కూడా
దాడిలాగా చేయడం నేను చూస్తున్నాను. ఎస్, గతంలో ఎవరైనా పూసారమ్మా? అంటే మా నాన్నమ్మ వాళ్ళు ఉండే కావచ్చు. మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా పుట్టలాగా ఉందమ్మా? పుట్టలాగా ఉండే, మీకు తెలియదు కానీ మీకు పుట్టలాగా ఉండేది. నేను అక్కడే నేను చూస్తున్నాను. ఎస్, పుట్టలో పాలు పోయడం చూస్తున్నాను. నెక్స్ట్ స్పిరిట్లో నేను చూస్తాం, నాకు 55 సంఖ్య 55 చూస్తున్నానమ్మా. ఎవరిదో వయసు 55 సంవత్సరాల వయసు ఉండ నేను చూస్తున్నాను. సుమారుగా 55 సంవత్సరాల వయసు నాకు కనిపిస్తుంది. ఎవరికి 50 సంవత్సరాల వయసు ఉంటుందమ్మా మీ ఇంట్లో? మా పెద్దనాన్నకు ఉంటుంది. మీ పెద్దనాన్నకు ఎంత ఉంటుందమ్మా వయసు? 55 ఉంటుంది. 55 ఉంటుంది మీ పెద్దనాన్నకి. నెక్స్ట్ మీ హౌస్ వద్దకు వచ్చినప్పుడు, ఎస్, మీ హౌస్ లో ఎవరికమ్మా నైట్ టైంలో ఎస్ పండుకున్న తర్వాత ఏదో ఇంట్లో ఏదో శబ్దం లాగా, ఏదో సంథింగ్ ఏదో కదులుతున్నట్టు శబ్దాలు కావడం నేను చూస్తున్నాను. శబ్దాలు సౌండ్ రావడము, బయట నుంచి కూడా కొన్ని స్వరాలు లాంటివి బయట నుంచి రావడం నేను చూస్తున్నాను. ఎవరికమ్మా ఇంట్లో అప్పుడప్పుడు శబ్దాలు లాగా వినిపిస్తుంటాయి? ఎవరికమ్మా? ఏమనిపిస్తుంటాయమ్మా మీకు? ఎవరో పిలిచినట్టు అనిపిస్తుండే. ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంటుంది. అవునమ్మా, మీ పేరు పెట్టి ఎవరో పిలుస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు మీరు వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు ఎస్, మీకు చూస్తే ఎవరు ఉండరు కానీ ఎవరో పిలిచినట్టు మీకు అనిపిస్తుంది. అవునమ్మా, రైట్. తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని స్కాన్ చేస్తున్నప్పుడు మీ పొట్టలో సంథింగ్, ఈ భాగం నుంచి ఈ పొట్ట వరకు కూడా ఏదో సంథింగ్ ఇలా పాకుతున్నట్టు, ఏదో ఒంట్లో పాకుతున్నట్టు, కదులుతున్నట్టు, సంచారం చేస్తున్నట్టు, అప్పుడప్పుడు ఆ సెన్సేషన్, వైబ్రేషన్ లాగా ఎస్ కావడం నేను చూస్తున్నాను. ఎవరికి అలా అనిపిస్తుందమ్మా? మీకు ఎప్పుడైనా కడుపులో ఏదో తిరుగుతున్నట్టు, పాకుతున్నట్టు తెలుస్తుందమ్మా? అప్పుడప్పుడు అనిపించేది. ఏమనిపిస్తుందమ్మా మీకు? అంటే ఎక్కువసేపు కూర్చున్నా నిలబడినా అట్లా అనిపించేది. ఎక్కువసేపు సంథింగ్ పాకుతున్నట్టు అనిపిస్తుంది. నాకు మా దురాత్మ మీలోంచి బయటికి రాబోతుంది. నెక్స్ట్ మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా, ఎస్ ప్రభువా, మా ఇంట్లో కార్యం జరగాలి, ఎస్ మా ఇంట్లో అద్భుతం జరగాలి, ఎస్ మా ఇంట్లో ఏదో శుభకార్యం జరగాలి అని చెప్పేసి ప్రార్థన చేయడం చూస్తున్నానమ్మా. ఏ కార్యం కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా? నా పెళ్లి కోసం చేస్తున్నారు. మీ పెళ్లి కోసమే చేస్తున్నారు. అవునమ్మా, ఎస్, మీ పెళ్లి కోసం చేస్తున్నారు. కానీ పెళ్లి విషయంలో ఆలస్యం జరుగుతుంది. ఎస్, ఆ దురాత్మ బడి రాబోతుంది. కానీ అద్భుతంగా పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు, మీకు అద్భుతంగా మ్యారేజ్ జరగబోతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని చెప్పండి అమ్మా. పెళ్లి కాండలు వాళ్ళు మళ్ళీ పెళ్లి కూడా అంటే వాళ్ళకి అయిపోతుంది. మీరు చెప్పండి ఐ రిసీవ్ అని చెప్పండి. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఎస్, ఐ రిసీవ్ అని చెప్పండి. నెక్స్ట్ ఆకులో చూసినప్పుడు నాకు ఎస్ మీ ఇంట్లోకి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కూడా రాబోతుంది. ఎస్, కళ్ళు మూసుకోండి. ఎస్, ఆ దురాత్మ మీలోంచి ఇప్పుడు బయటికి రాబోతుంది. అందరు చేతులు చాపండి, అందరు చేతులు చాపండి. అందరు చేతులు చాపండి. యేసుక్రీస్తు నామములో చేతులు చాపండి. ఎస్, అభిషేకం బలంగా మిమ్మల్ని టచ్ చేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మ కరెంటు షాకు, ఒంట్లో ఉన్న దురాత్మకి కరెంటు షాక్ తగులుతుంది. యేసుక్రీస్తు నామములో దురాత్మలో లోన్ తెరుస్తూ గట్టిగా బయటకు వచ్చేస్తున్నా. ఆ దురాత్మ రియాక్ట్ అవుతుంది. అగ్ని టచ్ చేస్తుంది. చూడండి, అగ్ని టచ్ చేస్తుంది. ఎస్, అగ్ని టచ్ చేస్తుంది. ఎస్, ఆ ఒంట్లో ఉన్న దురాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది. మ్యారేజ్ కాకుండా చేసే దురాత్మ, ఎస్, మ్యారేజ్ కాకుండా చేసే దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. మ్యారేజ్ కాకుండా ఆ ఇంట్లో పనిచేసే సర్ప దురాత్మలు యేసు నామములో గర్దిస్తున్నాను. ఒంట్లో నుంచి వెళ్ళిపోతున్నా, విడిచేసి వెళ్ళిపోతున్నా. యేసుక్రీస్తు నామములో విడుదల కలుగుతుంది. యేసుక్రీస్తు నామములో. Clap your hands and say thank you
Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Clap your hands and say thank you Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Say hallelujah. Yes, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. ఎస్, చెక్ చేసుకోండి. ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఎందుకు పడిపోయారమ్మా? ఏమనిపించిందమ్మా మీకు? స్టమక్ నుంచి ఏదో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఏదమ్మా? స్టమక్ నుంచి ఏదో బయటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. స్టమక్ నుంచి ఏదో బయటికి వెళ్ళి అనిపిస్తుంది. మీకు అప్పుడప్పుడు స్టమక్ లో అబ్నార్మల్ కూడా నొప్పి వచ్చేది. అవునమ్మా? ఇప్పుడు ఒకసారి స్టమక్ నొక్కు కొంచెం చూసుకోండి. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నొప్పి లేదు, నొప్పి లేదు. మీకు ఇప్పుడు ఒళ్ళు ఎలా ఉంది? ఇప్పుడు మీకు చాలా లైట్ వెయిట్ గా ఉంది. చాలా లైట్ వెయిట్ గా ఉంది. వెళ్ళిపోయినట్టు అనిపించింది. వావ్, స్వస్థత కలిగింది. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. మీకు మ్యారేజ్ జరుగుతుందని నేను ప్రవచిస్తున్నాను. ఆ రిసీవ్ చెప్పండి. మీ ఇంట్లో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ వస్తుంది. మీ ఇంట్లో కార్యాలు జరుగుతున్నాయి. అద్భుతాలు జరుగుతున్నాయి. అభిషేకం మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. Yes, God bless you. God bless you.